దర్శన్ ఇంట్లో అందరి కోసం షాపింగ్ చేసి కొత్త బట్టలు తీసుకుని వస్తాడు. అలాగే శరణ్య కూడా స్పెషల్గా చేత్తో నేసిన చీరను తీసుకుని రావడంతో శరణ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక ఇదంతా చూస్తున్న అనన్య ఓర్వలేక కావాలని సీజర్ తీసుకొని శరణ్య చీరను ముక్కలు ముక్కలుగా చించి పడేస్తుంది. ఆ తర్వాత అనన్య సమీరతో ఫోన్లో మాట్లాడుతూ ఏంటి అడవుల్లోకి వెళ్ళిపోయావా, అసలు అడ్రస్ లేవని చెప్పి అంటూ ఉంటే లేదు, నేను అడవుల్లోకి వెళ్ళలేదు, అజ్ఞాతంలోకి వెళ్ళలేదు, దర్శన్ని సొంతం చేసుకోవడానికి కొత్త ప్లాన్ వేశాను అని చెప్పి అంటూ ఉంటుంది. తన ప్లాన్ గురించి అనన్యకు చెప్పడంతో అనన్య సూపర్ అని చెప్పి అంటూ ఉంటుంది. తర్వాత సమీర, అనన్య, కాంచన వీళ్ళందరూ కలిసి పబ్లో పార్టీ చేసుకుంటూ ఉంటారు. ఫుల్గా మందు తాగి చిందులు వేస్తూ ఉంటే శరణ్యకు ఆ విషయం తెలిసి వెంటనే దర్శన్కి ఫోన్ చేసి ఏమండి మీరు అర్జెంటుగా వైటుకి పబ్కి రావాలి అని అంటూ ఉంటుంది. దాంతో ఎందుకని దర్శన్ అంటాడు, రండి మీకే చెప్తాను అని శరణ్య అంటుంది. దర్శన్ అక్కడికి వచ్చిన తర్వాత సమీరకు బ్లడ్ క్యాన్సర్ లేదంటే మీరు నమ్మడం లేదు కదా, అది పబ్లో ఎలా చిందులు వేస్తుందో మీకే చూపిస్తాను రండి అని చెప్పి శరణ్య దర్శన్ని తీసుకొని పబ్లోకి వస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఉన్న అతను శరణ్యని రానివ్వకుండా అడ్డుకుంటూ ఉంటాడు. మేము పోలీసులం అని చెప్పి శరణ్య రండి ఆఫీసర్ అంటూ దర్శన్ని తీసుకుని లోపలికి వచ్చేస్తుంది. దర్శన్ శరణ్య ఇద్దరు చూస్తూ ఉండగానే సమీర ఫుల్గా మందు తాగేసి డాన్సులు వేస్తూ ఉంటుంది. ఇక దర్శన్ని చూసిన సమీర ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటే మరో పక్క అనన్య కూడా కాంచనతో కలిసి మోడర్న్ డ్రెస్లో చిందులు వేస్తూ అలా డాన్స్ చేసుకుంటూ దర్శన్ ముందుకు వచ్చి దర్శన్ని చూసి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మొత్తానికి సమీర, అనన్య, కాంచన వీళ్ళందరూ కూడా రెడ్ హ్యాండెడ్గా దర్శన్కి అయితే దొరికిపోతారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.